నిర్మల్ జిల్లా కడెంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కమాన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా చేపట్టారు. నగర్ కర్నూలు జిల్లాలో కమ్మరి ఘటనకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అమానుష ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమని ర్యాలీలో పాల్గొన్న యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులకు అరెస్ట్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికి ఇంకా బడుగులపైన కులం అనే కులోన్మాదులు, ఈ కులాల మధ్య కుంపట్లు, ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ మరి ఏదైతే బడుగులు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసేటటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఏదైతే పసిపాప 2 నెలల పసిపాపను కాలితో తన్ని మరి చిదిమేసి ఆమె చావు కారకులైనటువంటి 8 మంది నిందితులను పోలీసులు ఎందుకు నేటి వరకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంత పెద్ద జాతరలో మరి పోలీసు పటిష్టమైనటువంటి భద్రతమైన ఉన్నటువంటి ఆ జాతరలో కూడా మరి ఇంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతుందే, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాజ్యం ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది, అసలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఆ తల్లికి న్యాయం చేయాలా, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, ₹1 కోటి పరిహారం కూడా ఇవ్వాలా. నిందితులు ఎవరైతే ఎంత పెద్దటి వారు ఉన్నా కూడా, ఏ పార్టీలో ఉన్నా కూడా, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ పార్టీతో సంబంధం లేకుండా తప్పు చేసిన ఖచ్చితంగా శిక్షించాలి. రాజ్యాంగం పరిరక్షించబడాలి, చట్టాలు అమలు చేయబడాలి. కొత్త చట్టాలు మొన్ననే కదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, BNS న్యాయ సంహిత అని. నేటికి ఇంకా బడుగులపైన